ఆ నడుమ ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి అనే ఒక ఊర్లో సర్కార్ బల్లే ఒక్కరే స్టూడెంట్ ఒక్కరే టీచర్ ఉన్నారు. ఒక్క బుజ్జి కోసమే ఊర్లో బడి నడిపిస్తున్నారని వార్త వేసినాం కదా. యాదుకుందానోళ్ళ మీకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ సార్ ఆ వార్త చూసి ఆ బడి ఆలతే మార్చిండి. ఇప్పుడు ఆ సర్కార్ బల్ల పిల్లలు వచ్చి చేరేటట్టు బడి రూపురేఖలే మొత్తం మార్చేసిరట. ఇక కథ ఏం దర్చుకున్నద్దాం పారి. కలెక్టర్ అంటే గిట్లుండాలి అనేటట్టు పనిచేస్తుండు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమల్లా ఖాన్ సారు. వైరా మండలం నారపునేనిపల్లి అనే ఊర్లున్న సర్కారు బల్లె నందిగామ కీర్తనానికి అక్క బుజ్జే చదువుతుంది. ఆ బుజ్జికి చదువు చెప్పేందుకు ఒక్క టీచరే ఉన్నారన్న ముచ్చట మన ఇస్మార్ట్ వార్తలు వేసినాం కదా. 50 మంది పిల్లలున్న ఆ బల్లెకెళ్ళి తల్లిదండ్రులందరూ పిల్లగాళ్లను ప్రైవేట్ బల్లకు తోలితే ఈ ఒక్క బుజ్జే ప్రైవేట్ బడికి పోకుండా సర్కార్ బల్లెనే చదువుకుంటున్నది. ఈ సంగతి వార్తల్లో చూసిన కలెక్టర్ ముజమిల్లా ఖాన్ సారు అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడానికి చెప్పి బడి రూపురేఖలు ఎక్కడికక్కడ మార్పించిండు. ఈ బడి నడిచేందుకు కారణమైన కీర్తన బొమ్మను బడి మీద వేయించిండు సారు. క్లాస్ రూమ్ లో పిల్లలకు నచ్చేటట్టు తీరొక్క తీర్ల రంగులతోటి బొమ్మలేసి చూడసక్కంగా మార్చేసిండు. ఆడికే ఓడవలే బల్లే 5 లక్షల ఖర్చు పెట్టి బడి చుట్టూ ఫెన్సింగ్ వేయించిండ్రు. బాత్రూమ్లు కూడా కట్టించిర్రు. అట్నే నల్ల కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇచ్చి ప్రైవేట్ బడికి ఏమాత్రం తీసిపోకుండా బడిని బందవసగా తయారు చేసిండ్రు. బడిలో అన్ని సౌలతులు పెట్టినాక వాటిని చూసేందుకు వచ్చిర్రు కలెక్టర్ సారు. ఇక అచ్చుడచ్చుడే కీర్తనతోటి ముచ్చట పెట్టిండు. నువ్వు ఒక్కడే చదువుతున్నావని నీకు మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్ రావాలని దోస్తులను ఎక్కడ పోతున్నారు? మీ దోస్తులందరినీ నువ్వే తీసుకొని రావాలి అని కీర్తన చెప్పి ఊరోళ్ళందరికి కూడా సర్కార్ బల్లనే పిల్లలను చదివేయాలని పిలుపునిచ్చిండు. ఎప్పుడు కానీ ప్రైవేట్ వాడు మిమ్మల్ని పిలిపించుకుని ఇలా మాట్లాడాడని మీకు చెప్పారా? ఎవరైనా పిలిపించుకొని మా పిల్లలని చెప్పాడా? ఫీజు గురించి మాట్లాడారా? అదేగా జనంలో ఉన్న నమ్మకం, తప్పుడు నమ్మకం. మార్కెటింగ్. బడి కార్యంలో ఇప్పటికే 20 మంది పిల్లలు జాయిన్ అవుతామని చెప్పిర్రట. ఇంకో 30 మందిని చేర్పించి మొత్తం 50 మంది అయ్యేటట్టు చూడాలని చెప్పిండ్రు. దానికోసం ఈ బడిలో ఇంకో సార్ను కూడా నియమించిండ్రు. ఈ బడికొచ్చే పిల్లలను పంపేందుకు సపరేట్ ఆటోను కూడా మేమే పెడతామని కలెక్టర్ సారు తల్లిదండ్రులకు మాటిచ్చిండు. ప్రయత్నాలు మీరు ఒకసారి వచ్చి కళ్ళతో చూస్తే ఇంకా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపారు, ప్రభుత్వ స్కూల్లోనే నమ్ముతారని గట్టి నమ్మకం మాకు ఉంది. ఏదేదైనా కానీ ఈ పాప వల్ల వీళ్ళ నాన్న వల్ల ఈ స్కూల్లో క్లోజ్ చేసుకోకుండా ఉన్నాం. ఈసారి దాదాపు ఇప్పటికే 15 అడ్మిషన్లు వచ్చాయి. ఇక్కడ 60 మంది పిల్లలు ఉంటే ఒక 20 మంది పిల్లలు వస్తారు ఈ స్కూల్కి అనే గ్రామస్తులు కూడా నమ్మకం ఇస్తున్నారు. చిన్న చిన్న కష్టాలన్నీ తీస్తున్నాం, చూస్తున్నారు మీరు స్కూల్ రూపురేఖలు ఎలా మారిందని. ఇట్లా డెడికేషన్ తోటి సర్కారు బల్ల ఆలతు మార్చి చదువులు మంచిగా చెప్తే ప్రైవేట్లకు ఎవరైనా ఎందుకు తోలుతారు చెప్పుర్రి.